ఇవాళ కొంచెం ఇష్యూలు ఎక్కువ ఉన్నాయి, అందుకని క్లుప్తంగా స్టార్టింగ్ నిన్న మన రచ్చబండ అయిన తర్వాత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్ గారు ఒక అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు వారిని కోర్టు ధిక్కార నేరం కింద ప్రొసీడ్ అవ్వడానికి అనుమతి అడిగితే వారు చాలా చక్కగా ఒక సమాధానం, ఆ సమాధానంలో జస్ట్ ఒక పేరా చదివి వినిపిస్తాను. ఎందుకంటే గతంలో నేను చాలాసార్లు ఇదే చెప్పా. ఐ మీన్ రిసిప్ట్ ఆఫ్ యువర్ లెటర్, అది ఓకే. I have carefully gone through the content of your petition. I find that the objectionable statements have been made in a letter dated 6/10/2020 written by Chief Minister to the Chief Justice of India, Honorable Justice Bobde Ji. The letter was then released to the press by Shri Ajaya Kallam, Principal Advisor to Chief Minister, at a press conference on 10/10. So the Chief Justice is therefore well aware of the nature of the allegations. అంటే CJ గారికి ఈ లెటర్ రాసిన దాంట్లో ఏముందో కంటెంట్ అంతా తెలుసని అంటూ ఇది ఇంపార్టెంట్ పారా. I am of the opinion that the timing itself of the letter, అంటే లెటర్ రాసిన ఆ సందర్భం, ఆ టైమింగ్, as well as it is being placed in the public domain through a press conference, could certainly be said to be suspect. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లెటర్ రాసిన టైమింగ్ కానీ దాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా పబ్లిక్ డొమైన్లోకి ప్రవేశపెట్టిన విధానం ముమ్మాటికి అనుమానాస్పదం అని చాలా స్పష్టంగా చెప్తూ, ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఆర్డర్ పాస్డ్ బై ఆనరబుల్ శ్రీ జస్టిస్ రమణ dated 16/9/2020 directing pending prosecutions of elected representatives to be taken up and disposed of expeditiously. As you yourself have pointed out, there are 31 criminal cases pending against the Honorable Chief Minister. So, in this background, the conduct of the said persons is contumacious. Ante contempt ki కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ లెటర్లో చాలా స్పష్టంగా ప్రైమా ఫేసే ఉన్నాయి. కానీ డైరెక్ట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఆయన లెటర్ రాసేశారు కాబట్టి ఆ లెటర్లో ఈ కంటెంట్ అంతా ఉంది కాబట్టి నిర్ణయం ఆయనే తీసుకుంటారు అని చెప్పడం జరిగింది. సో ఇది డెఫినెట్గా గతంలో రచ్చబండలో నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఇది చిలికి గాలివాన అవుతుంది సార్. ప్రజలు మీ పరిపాలన, సంక్షేమ పాలన కోరుకుంటున్నారు. దయచేసి ఇటువంటి న్యాయ సంబంధమైన విషయాల్లో అన్నెసరిగా ఇన్వాల్వ్ అయ్యి వమ్ము చేయొద్దు. కాబట్టి ఒక క్షమార్పణతో పోయేదానికి ఇంకా మనం దీన్ని పెద్ద చేసుకోవద్దు. ఈ సందర్భంగా మనం ఒక విషయం ఒకటి ముచ్చరించుకోవాలి. గతంలో తమిళనాడు హైకోర్టుకి చెందిన ఒక జడ్జి గారు, జస్టిస్ కర్ణన్ గారు, తర్వాత వారిని మరి జడ్జిలు కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అలాగే వెస్ట్ బెంగాల్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆయన న్యాయ వ్యవస్థ మీద, చీఫ్ జస్టిస్ గారి మీద, వీరందరి మీద మరి ఇంత తీవ్రంగా కూడా కాదు, కాస్త తక్కువ మోతాదులోనే మరి మాట్లాడినట్టున్నారు. అప్పుడు జస్టిస్ కర్ణన్ గారిని మరి ఒక 6 నెలల్లో జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. సో ఒక న్యాయమూర్తి గారినే మరి న్యాయ వ్యవస్థ ఈ రకంగా విమర్శించి ఆ వ్యవస్థని ఆ వ్యవస్థపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు మరి న్యాయమూర్తి అయినప్పటికీ కూడా వారికి ఒక 6 నెలల్లో జైలు శిక్ష విధించడం జరిగింది. సో కాబట్టి చాలా రోజులు ఆయన తప్పించుకుని కూడా తిరిగారని అప్పుడు పేపర్లో చూసాం. సో ఏదైనప్పటికీ ఒక న్యాయ వ్యవస్థపై, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ద లెటర్ రిటన్ బై అన్ ఎమినెంట్ lawyer, one of the top lawyers in the country, KK Venugopal, who is also the Attorney General, ఆయన రాసిన తర్వాత సింపుల్గా ఐఎమ్ సారీ అంటే
సరిపోతుందని ఇంకా నేను భావిస్తున్నాను. కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచించండి. ఇక ఆ రెండో ఇష్యూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నిన్న సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మరి సాక్షిలో ఏపీ వాదనకు పీపీఏ మద్దతు అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. సో ఏపీ వాదనకి వాళ్ళు మద్దతు ఇచ్చారు బేషరతుగా. ఓకే, ఈ 2234 రిలీజ్ చేస్తున్నారు, అది క్లియరే. మరి ఇదే ఇంకో పేపర్లో మాటలు లేవు అని వచ్చింది. ఇది ఆంధ్రజ్యోతి. అదే ఈనాడులో అంటే చూసి వాళ్ళ కన్ఫ్యూజన్ అనమాట. ఓకే, ఇందులో కొంచెం ఏదో అటు ఇటుగా తాజా ధరంతోనే పోలవరం అని చెప్పి ఈ మేరకు సిఫార్సు చేయండి అని చెప్పి అన్నట్టు ఏదో అలా కొంచెం అటు ఇటుగా ఒకటి ఒక ఎక్స్ట్రీము, ఒకటి ఇన్ బిట్వీను, ఇంకోటి ఇంకో ఎక్స్ట్రీము. 3 చదివినోడు కన్ఫ్యూజ్ అయిపోతాడు ఏదేదైనప్పటికీ. సరే, ఇందులో ఒక ఇది బాగా ఇచ్చారు, జగన్ అజయ్ కళ్యాణ్లతో ధిక్కరణ ధోరణే. ఎందుకంటే కొంచెం ఉన్నదన్నట్టు నిష్పక్షపాతంగా రాస్తారు. ఇంత స్పష్టంగా నేను పురుషుల్లో ఇదే చూడటం. కేకే వేణుగోపాల్ గారు ఫోటో వేసి కూడా ఫ్రంట్ పేజ్లో చెప్పారు. మరి దీన్ని బట్టి ఇందాక మనం చెప్పింది దీనికి లింకు. సరే, నా వెర్షన్ ఆఫ్ పోలవరం ఏంటంటే, సరే 3 పేపర్లు 3 వెర్షన్లు రాశారు. నా వెర్షన్ ఏంటంటే, ఎస్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఉద్దేశించిన సంస్థ. సరే, ఆ సంస్థకి చేయవలసిన దాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆ సంస్థ చేయవలసిన దాన్ని కొంత ఎక్కువ రోజులు ఆ సంస్థ సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎత్తున వేసుకుంది. గతంలో తర్వాత కూడా మళ్ళీ నెత్తిన ఉంచుకున్నాం, ఏదో రివర్స్ టెండర్ ఇంకో టెండర్ అని అన్నాం తప్ప అదేమీ వదిలేలా చేతిలోనే పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఖర్చు ఎవరు భరిస్తారు అనేది సమస్య. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఓకే 47,000 సమ్ ఆడ్ క్రోర్స్కి అప్రూవల్ అంటే ఒకసారి క్లియర్ చేశారు, టెక్నో ఎకనామిక్ క్లియరెన్స్. ఏది ఆ జలశక్తి మినిస్ట్రీ. సో దాని ప్రకారం ఆ 2017-18 సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన వీరి సహకారంతో నిర్మించడానికి అంత డబ్బు కావాలి అనేది డెసిషన్ అయింది. అంతవరకు అసలు అనుమానం ఏమీ లేదు. 47,000 కొన్ని వందల కోట్లు అయితే 2017-18 అంచనాల ప్రకారం కడతానికి మా ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. 55,000 కాదు, 47,000 చిల్లర చాలు 2018 అంచనాల ప్రకారం అన్నంత వరకు ఒప్పుకున్నారు. ఈ డబ్బు ఎవరు పెట్టాలనేది ఇప్పుడు ప్రశ్న. ఫైనాన్స్ మినిస్టర్ ఏమంటారంటే, నా క్యాబినెట్ నోటు ప్రకారం నేను క్యాబినెట్ నోటు ప్రకారం వెళ్తాను, నాకు సంబంధం లేదు, నేను ఇచ్చేది ఇంతే అని వాళ్ళు అంటున్నారు. మా ప్రభుత్వ వాదన, మా ఆదిత్యనాథ్ దాస్ గారు అంటే పేపర్ రిపోర్టుల ప్రకారం ఆయన చేసిన వాదన ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు తీసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కట్టాలని మీరు ఇంత అవుతుందని చెప్పి మీరు అంచనాలను కూడా ఆమోదించారు. సో ఆ అంచనాల ప్రకారమే కట్టండి. ఆ అంచనాల్లో ఉన్న 47,700-800 కోట్లకే మీరు కంప్లీట్ చేయండి అని మన రాష్ట్ర ప్రభుత్వ వాదన. నో డౌట్ 100కి 100 రాష్ట్ర ప్రభుత్వ వాదన సమంజసం. అది ఎవరో కాదనలేని సత్యం. 55,000 ఇచ్చుంటే ఇంకా బాగుండేది. 47,000 చిల్లర ఇచ్చినా కూడా ఏదో అవసరమైతే వేణీళ్ళకి చన్నీళ్ళుగా మనం కాస్త డబ్బు వేసుకుని కంప్లీట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం జీవనాడి, పోలవరం లేకపోతే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేదనేది 100కి 100 నిజం. ఇది ఎవరో కాదనలేని సత్యం. కానీ మనం ఈ రకంగా మన పేపర్లో మనకు కావాల్సింది రాసేసుకుని ఇంకో పేపర్లో ఇంకో రకంగా ఉంటాం, అక్కడ పబ్లిక్ ఒపీనియన్ ఇంకో రకంగా ఉంటాం. ఏది ఎలా ఉన్నా ఒకటి మటుకు స్పష్టం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి 47,000 చిల్లర కోట్లు కావాలి. అది ఎవరిస్తారనేది ఇప్పుడు
కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తోంది, ఫైనాన్స్ మినిస్ట్రీ అది మెయిన్, డబ్బులు ఇవ్వాల్సింది వాళ్ళే కాబట్టి నబార్డు ఇచ్చినా ఎవరిచ్చినా జలశక్తి మంత్రి కూడా ఇంప్లిమెంట్ చేసేదే, డబ్బులు ఇచ్చేది కాదు. డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం త్రూ ఫైనాన్స్ మినిస్ట్రీ నబార్డు ద్వారా అప్పు తీసుకుని ఆ నబార్డు చేసే అప్పుకి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి, కౌంటర్ గ్యారంటీ ఇచ్చి, ఆ రీషెడ్యూల్ టైం ఎప్పుడు వస్తుందో ఆ రీషెడ్యూల్ టైంకి ఆ పేమెంట్లు మేము చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేవు, వారైనా అప్పే చేయాలి. అప్పు చేసే ప్రాజెక్టుకి మేము ఇలాగా రీపేమెంట్ ఈ రకంగా చేస్తామని చెప్పి లో కాస్ట్లో బాండ్స్ రేజ్ చేసి నబార్డు వాళ్ళు పోలవరం అథారిటీకి డబ్బులు ఇస్తే అది మనం ఖర్చు పెట్టుకుంటాం. సో ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు కన్విన్స్ చేయవలసింది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కన్విన్స్ చేసినప్పటికీ కూడా మీరు చేసిన కన్విన్సింగ్ వలన ఉపయోగం ఏమీ లేదు. వాళ్ళు ఒప్పుకున్నది 47,000 కోట్లు కావాలని అన్నంత వరకే తప్ప ఆ 47,000 కోట్లు కేంద్రం ఇస్తుందా, కేంద్రం నుంచి అది తీసుకురావాల్సిన బాధ్యత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చంద్రశేఖర్ అయ్యర్ గారికి లేదు. నాకెంత డబ్బు ఇస్తే నేను కడతానంటాడు ఆయన, అంతే. ఆ డబ్బు నువ్వు ఇవ్వాలని చెప్పి కేంద్రం అంటుంది, లేదు మొత్తం నువ్వే ఇవ్వాలని రాష్ట్రం అంటుంది. సో ఇది రాష్ట్రం కేంద్రం ఆ లెవెల్లో తేల్చుకోవాల్సి చేశారు, ఇలా మాట్లాడేశారని చెప్పి సాక్షి పేపర్లో మీరు వేసుకున్నంత మాత్రాన ఉపయోగం ఈషన్ మాత్రం కూడా లేదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి విన్నవించవలసింది ఏంటంటే, అయ్యా మీరు భవనం విడిచి ఢిల్లీ వచ్చి ఒక 4 రోజులు సమయం పట్టినా కూడా టైం తీసుకుని ప్రధానమంత్రి గారిని మోరల్గా వీ హ్యావ్ ఎవ్రీ రైట్, పార్లమెంట్ సాక్షిగా మీరు అప్రూవ్ చేసిన రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కూడా వీ హ్యావ్ ఎవ్రీ రైట్. బట్ మధ్యలో క్యాబినెట్ నోట్లలో ఓకే తప్పు జరిగింది అంటే మేము వాళ్ళు చేసిన తప్పని మనం అంటాం తప్పు, మేము సమయానికి అది గ్రహించడంలో చిన్న పొరపాటు జరిగింది. కాబట్టి మా రాష్ట్ర ప్రయోజనాల్ని, విస్తృత రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని మీరు మా పోలవరం వరకు మాకు ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా మీరు చేయవలసిందని చెప్పి కోరితే డెఫినెట్గా జరుగుతుంది. అంతేగాని పీపీఏ అథారిటీలు మనం దబాయించి ఇంకోటి చేసినంత మాత్రాన దట్ ఈస్ ఓన్లీ ఏ స్మాల్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వం నియమించిన సంస్థల పేరు అది, కేంద్ర ప్రభుత్వం అంటే అంత ఇచ్చేయాలనుకుంటాం వేరు. కాబట్టి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మా ప్రీతమ ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యంగా గోదావరి జిల్లాలు అటు విశాఖపట్నం అందరి ప్రజల కోరిక. ఇక నిన్న మాట్లాడుకున్న ఇష్యూలోనే ఒక చిన్న ఉపకథ ఏంటంటే, నిన్న మనం ఆ సింహాచలం ఆ మాన్సాస్లో మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఏ రకంగా మరి ఇన్వాల్వ్ అయిపోయి ఇబ్బందులు పెడుతున్నారో చూసాం. అక్కడ వారు నియమించిన మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారి ప్రేరణతో ఇప్పుడు ఇక్కడ అధికారం చేపట్టిన సంచయిత గణపతి రాజు అంటారు కొంతమంది, ఏదో శర్మ అంటారు కొంతమంది, అలా వచ్చండి ఏదైనా ఒక్కసారి ఇది వినండి. Gulbarga with my father. He was making a film on agricultural interventions using technology. That's when I said I don't want to work with. ఇంకోటి సింహాచలం గౌశాలలో ఉన్నాను. ఈరోజు చాలా స్పెషల్ అయిన దినము. నా నాన్నగారు ఆనంద్ గజపతి రాజు గారికి పుట్టినరోజు. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయవలసిన అవసరం ఉంది. ఏంటంటే 2015లో ఆవిడ ఒక ప్రెస్ he has done some social work it seems గారని చెప్పి పేరు చెప్పకపోయినా అందులో అక్కడ ఫోటో క్లియర్గా అండ్ రమేష్ శర్మ ఆ ఫోటో అక్కడ వేయటం జరిగింది. ఆ ఫోటో చూడండి. సో 15లో రమేష్ శర్మ గారు, 20లో ఆనంద్ గజపతి రాజు గారు. తప్పేమీ లేదు, ఇద్దరు వివాహం చేసుకున్నారు. బట్
వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ వదులుకొని వారి తల్లిగారితో విడాకులు తీసుకుని ఆస్తులు తీసుకుని అన్నీ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఈ ప్రత్యక్షం అవ్వటం అనేది ఈ ప్రత్యక్ష అవ్వడానికి వెనక పరోక్షంగా ఎవరున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాక అనువంశిక ధర్మకర్తలని ఇప్పుడు చిన్న తిరుపతి కానీ అన్నవరం కానీ అలాగే సింహాచలం, ఎందుకంటే గతంలో వారి కుటుంబాలు వారి యావదాస్తిని ఆ గుడి కోసం ఖర్చు పెట్టి చేసిన కొన్ని టెంపుల్స్కి అనువంశిక ధర్మకర్తలని ఉంది. అది ప్రతి సంవత్సరం గవర్నమెంట్ 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒకసారి ట్రస్టీని మార్చినప్పుడు ఒకసారి వారు ఏదన్నా పరంపదించినా లేదు వారి మీద ఏదన్నా అవినీతి అభియోగాలు లాంటివి ఏదన్నా వస్తే వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చి వారిని మార్చడానికి ఉంటుంది తప్ప అశోక్ ఎవ్రీవన్ నోస్ హౌ క్లీన్ ఈజ్ ధర్మకర్తగా వారి అన్నగారైన ఆనంద్ గజపతిరాజు గారు మరణించిన తరువాత వారి ఫ్యామిలీ బైలా ప్రకారం మేల్ మెంబర్గా ఆయన సోదరుడుగా ఈయనకి ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ హెస్ గాట్ ద ఎలిజిబిలిటీ. సో ఆయన ఆ ధర్మకర్తగా ఆ చైర్మన్గా నియమితులైన తర్వాత తీసే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేనే లేదు. సడన్గా మరి తీసుకొచ్చేసి నోటీస్ ఇవ్వకుండా ఆయన తీసేసి మేము తీసుకొచ్చేసామని చెప్పి ఈ చిన్న పాపని తీసుకొచ్చి పెట్టేశారు. అది చాలా స్పష్టం. సరే మరి రేపు కొద్ది హడావుడి కేసులన్నీ అయిపోయిన తర్వాత అన్ని కేసులు టేకప్ చేసినప్పుడు డెఫినెట్గా, ఎందుకంటే ఇట్ ఈస్ టోటల్ అగేన్స్ట్ ది ఎండోమెంట్స్ రూల్స్ అండ్ అనువంశిక, అంటే ఎవరైనా దానాలు చేసి ఎవరైనా కుటుంబాల్లో మరి అనువంశిక ధర్మకర్తలు ఉంటే ఇవన్నీ అర్థమవుతాయి. లేదంటే వాళ్ళకి చాలామందికి అర్థం కావు. మరి త్యాగం వెనుకున్న ఇది గుర్తించి గత ప్రభుత్వాలు ఈ అనువంశిక ధర్మకర్తల పాలన అని చెప్పి పెట్టారు. ఉన్నప్పుడు వీళ్ళని గౌరవించడం సమంజసం. అంతేకాకుండా ఆ మాన్సాస్ ట్రస్ట్ బైలాస్లో కూడా, ఆ బైలాస్ నేను కూడా చదివాను, మీరు ఎవరైనా నెట్లో ఉంటే కూడా చదువుకోండి. మాన్సాస్ ట్రస్ట్ బైలాస్లో కూడా చాలా స్పష్టంగా అసలు ట్రస్ట్లో ఒక మెంబర్ అవ్వాలన్నా కూడా ఆ రోజు కూడా మెంబర్లు అందరూ మెంబర్ అవ్వాలంటే వాళ్ళకి ఆ కమిటీ అప్రూవ్ చేయాలి. ఆ కమిటీ నో అనుకుంటే కారణం కూడా చెప్పవలసిన అవసరం. కమిటీ మీటింగ్ లేకుండా అసలు ఆ కమిటీ చైర్మన్నే, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్నే ఈ ప్రభుత్వం ఈ దుందుడుకు చేరి ఏంటో, అసలు ఆ చట్టం అంటే గౌరవం లేదు, న్యాయం అంటే గౌరవం లేదు, నాకు ఇష్టం, అతను నాకు నచ్చలేదు, అంతే నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అన్నట్టు వ్యవహారం. ఇదిగో ఇలాగే మరి ఇలాగ ఇష్టం వచ్చినట్టు చేస్తే వ్యవహారం ఎలా ఉంటుంది అనేది ఇందాక ఇప్పుడే ఒక అరగంట క్రితం టీవీలో వచ్చింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ విషయంలో రమేష్ కుమార్ గారు మొన్న కేసు వేశారు. నాకు తగిన విధంగా నాకు నిర్వహించడానికి కూడా కార్యాలయం డబ్బులు రిలీజ్ చేయట్లేదని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆ ఇష్యూలో కనకరాజు గారిని, ఒక వయోవృద్ధులైన కనకరాజు గారిని మా ప్రభుత్వం చాలా బాగా నడిపిస్తారని చెప్పి తీసుకొచ్చి నియమించారు ఎలక్షన్ కమిషనర్గా. వారు కూడా ఆ కోర్టులో ఇంప్లీడ్ అయ్యి ఆయన నియామకం చాలా సజావు, తీసేయటం అనేది ఆయన రమేష్ కుమార్ గారిని తీసేయటం అనేది అతి గొప్ప నిర్ణయం అని చెప్పి ఆయన కూడా వాదించి కొంతమంది న్యాయవాదులు పెట్టి వాదించుకున్నారు. దానికి ఏదో 60 లక్షలు 80 లక్షలు ఏదో బిల్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెల్లించాలి. ఎందుకంటే అప్పుడు కొద్ది రోజులు ఆయన ఉన్నారు కాబట్టి, గవర్నర్ గారు సంతకం పెట్టారు కాబట్టి ఆర్డినెన్స్లో ఆయన ఉన్నారు కాబట్టి ఆ బిల్లులు కట్టాలని చెప్పి వీరు అడిగితే చాలా స్పష్టంగా కోర్టు చేసిందే తప్పు, మళ్ళీ ఆ కనకరాజు గారి బిల్లులు కనకరాజు గారే చెల్లించుకోవాలి, అంతేగాని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు కట్టాలి అని చెప్పి స్పష్టంగా చెప్తూ ఇంకొకటి కూడా ఏమన్నారంటే, ఒక రాజ్యాంగబద్ధ సంస్థల్ని మీరు ఈ రకంగా ట్రీట్ చేయటం అనేది చాలా తప్పు. మీ ప్రభుత్వాలు టెంపరీ, మీరు వస్తారు పోతారు, రాజ్యాంగబద్ధ ఆ వ్యవస్థల మీద ఈ రకంగా చేయటం మంచిది కాదు. ఇలాగే మీరు చేస్తే రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి సుమి అని చెప్పి ఈరోజు జస్ట్ ఒక గంట క్రితం చెప్పడం జరిగింది. సో కాబట్టి
మళ్ళీ వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చేసి ఇది ఒక్కటే. మీరు చాలాసార్లు చూసుంటారు. మొన్న కూడా మా ప్రీతం ముఖ్యమంత్రి గారు పీపుల్స్ గవర్నమెంట్, ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్, పాదయాత్రలో సమస్యలన్నీ కూడా ఆయన కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత ప్రజల కోసం ఆయన ప్రవేశపెట్టిన విధానాలు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు దాకా అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అసలు ఎన్నికలే జరగనట్టు, మరి గతంలో ఎన్నికైన ప్రభుత్వాలు మరి ప్రజలు ఎన్నుకోలేదా, మరి ఎవరు ఎన్నుకున్నారు? మనదే ప్రజాప్రభుత్వం మనదే ప్రజాప్రభుత్వం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటో మరి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. డెఫినెట్గా మనది ప్రజాప్రభుత్వం, ముందు ఉన్నాయి కూడా ప్రజాప్రభుత్వాలే అని గుర్తించండి అంతే. అప్పుడు వాళ్ళకు కూడా ఓట్లేశారుగా, అదే ప్రజలు కదా. మనం తీసుకున్న నిర్ణయాలే కరెక్ట్ అన్నట్టు మాట్లాడేయటం అదంతా సమంజసం కాదు. మన నిర్ణయాలు ఎంత కరెక్ట్ అయినా సరే అది రాజ్యాంగబద్ధంగా లేకపోతే న్యాయమూర్తులు తిరస్కరిస్తారు. మీరు ఇంత పెద్ద ఉత్తరం రాసేశారు కదా, ఎవరన్నా భయపడ్డారా? వారు న్యాయమే చేస్తున్నారు. ఎందుకంటే మరి ఆ కనకరాజు గారి బిల్లులు అంతంత బిల్లులు వాళ్ళని మీరు అన్యాయంగా తీసుకొచ్చి పెడితే ఆయనే కట్టుకోవాలని చెప్పి అన్నారు. మరి దీని మీద కూడా మళ్ళీ ఇంకో లేఖ రాస్తారా? మీరు లేఖ రాసి మళ్ళీ అజయ్ కల్లం గారితో మళ్ళీ అఫీషియల్గా చెప్పిస్తారా? వద్దు, అయింది ఏదో అయిపోయింది. న్యాయ వ్యవస్థని ఎప్పుడూ కూడా ఇప్పటి వరకు అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక నిర్ణయం కూడా డెఫినెట్గా తప్పు జరగలేదు. తప్పు జరుగుంటే సుప్రీంకోర్టు కొట్టేసి ఉండేవారు, ఏది కూడా కొట్టేలేదు. కాబట్టి న్యాయ వ్యవస్థను మనం చక్కగా గౌరవించుకుందాం. ఇంకొక చిన్న ఇష్యూ, నెల్లూరులో రైతుల సమస్యలు. ఈరోజు ఉదయం నాకు ఒక ఆయన పేరు వంశీ కృష్ణారెడ్డి గారు, ఏంటంటే పుట్టి అంటే 850 కిలోలు. అక్కడైతే వర్షాలు వచ్చినాయి, మీ అందరికీ తెలుసు. వర్షాలు వచ్చినప్పుడు మాయిశ్చర్ ఒక 4-5% పెరుగుతుంది. బట్ ఆరబెట్టుకోవాలంటే ఆ డ్రైయింగ్ ప్లేస్ కూడా లేదు. సో కాబట్టి వాళ్ళది అది కొనాలి. కొనవలసిన దానికి మరి 850 కిలోలకి మీరు ప్రభుత్వం ఇచ్చిన రేటు, ఆ రేటు పే చేయకపోతే మళ్ళీ ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి రివర్స్ పద్ధతిలో పుట్టికి రేట్ ఎంత సరే 15,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నువ్వు నాకు 1100 కిలోలు ఇయ్యి, 850 కిలోలు కాదు, పుట్టి బదులు 1100 కిలోలు ఇస్తే నేను తీసుకుంటా, లేకపోతే తీసుకోను. అంటే రేటు తగ్గించుకున్నా మరి ఎక్కువ ధాన్యం తీసేసుకున్నా ఒకటేగా. కాబట్టి పుట్టి అనే చూపెడతారు. 1100 కిలోలు ఇవ్వాలి, అది రైస్ మిల్ తీసుకుంటాడు. రైస్ మిల్కి మీరు ఇచ్చే డబ్బు ఇప్పుడు దాకా ఇవ్వాలా, వాళ్ళు వీళ్ళకి ఇవ్వాలా. సుమారు కొంత నెల్లూరు జిల్లా అంతా అయితే చాలా అమౌంట్ ఉంది. నాకు మాట్లాడిన వంశీకృష్ణ గారు నాకు చెప్పింది ఏంటంటే వారి ప్రాంత పరిధిలో అది ఒక 2-3 అసెంబ్లీలు ఉన్నప్పుడు అక్కడే సుమారు ఒక 300 కోట్ల రూపాయలు గత 2 నెలలుగా డబ్బులు రాలేదంట. అసలే పంట పోయింది. మళ్ళీ పుట్టింపావు ధాన్యం తీసేసుకున్నారు. ఆ తీసేసుకున్న దానికి కూడా డబ్బులు ఇవ్వట్లేదు. రైతు భరోసా అసలు రైతుల కోసమే పుట్టిన పార్టీ. నిజంగా మీరు సిన్సియర్గా అనుకుంటున్నారు రైతులకు న్యాయం జరుగుతుందని, ఓ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. ఎక్కడైనా సరే తేడా జరిగిందా రైతులు నేను సహించనని చెప్పి మీరు చెప్తున్నారు. అంత బ్రహ్మాండంగా జరుగుతుందని సాక్షిలో రాస్తారు. కానీ నిజంగా జరిగేది అది కాదు. ఒక్కసారి నెల్లూరులో వాస్తవ పరిస్థితి మీరు తెలుసుకోండి. నేను చెప్పింది కరెక్టా కాదా? ఒక పుట్టికి 850 కిలోలకి 1000 పైన 1100 కిలోలు ఎంతమంది రైతుల దగ్గర తీసుకున్నారు? రైతుల్ని, అన్నం పెట్టే రైతుల్ని ఈ రకంగా కడుపు కొట్టడం న్యాయమా? ఒక పక్క మీరే రైతులు, రైతే మీరు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు. మీ మనసులో కూడా ఆ భావం సిన్సియర్గా ఉండొచ్చు, కానీ జరిగేది వేరు. కాబట్టి దయచేసి యూ అడ్రస్ దట్ ఇష్యూ. ఇంకొకటి సరే, ఇంకా మా వాల్మీకి పోయే ఇష్యూ ఉంది. బిఫోర్ ఐ గో టు దట్ ఒక చిన్న ఇంకా మేజర్ ఇష్యూ, ఎడ్యుకేషన్ ఇష్యూస్ అన్నీ రేపు పెట్టుకుందాం. ఇది మా సత్యమేవ జయతే తెలుగువారి సాక్షిలో మత విద్వేషాలను రెచ్చగొడితే సహించం. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలపై క్రైస్తవ సంఘాల నిరసన.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలుపుతున్న ఆర్కేసి వ్యవస్థాపక అధ్యక్షుడు రంజిత్ వఫార్, విజయవాడ భవానీపురం. మరి వీళ్ళకి తెలియదు ఏంటంటే అసలు అంబేద్కర్ గారు బుద్ధి ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్. మరి అది కూడా తెలియదు వీళ్ళకి. నేను కూడా అసలు మళ్ళీ చెప్తున్నా, నిన్న కూడా చెప్పా. ఎందుకంటే సాక్షి అదే పనిగా ప్రేరేపిస్తుంది కాబట్టి క్రైస్తవులందరినీ నా మీదకి. నేను చెప్పేది ఒకటే, నేను క్రైస్తవ మతానికి అసలు ఏమాత్రం 1% కూడా వ్యతిరేకింది కాదు. నేను గతంలో కూడా చెప్పాను, నేను హిందూ మతాన్ని ప్రేమిస్తాను, క్రైస్తవాన్ని ఇస్లాంని గౌరవిస్తాను. అందులో 0.1% కూడా సందేహం లేదు. మనస్ఫూర్తిగా చెప్తున్న మాట. రాజ్యాంగాన్ని గౌరవిద్దాం. అంబేద్కర్ గారికి దండేశారు కదా మీరు. అసలు మరి అంబేద్కర్ గారికి దండేసి మీరు రాజ్యాంగ విలువల్ని అలాగా మంట కలపడం న్యాయమా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే ఎవరైనా క్రిస్టియన్ మతం తీసుకుంటే వారు బీసీసీగా పరిగణిస్తారు వారిని అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రిజర్వేషన్లో. మీరు ఆయనకి దండేస్తూ, ఓకే బౌద్ధుడైన అంబేద్కర్కి దండేశారు, మంచిదే. మీరు ఏదో క్రిస్టియన్ అనుకుని వేసుంటారు, అయినా సరే తెలిసి చేసినా తెలియక చేసినా మంచిగా. సో ఆయనకి దండేశారు, మంచిది. కానీ మరి ఆయన నిర్దేశించిన రాజ్యాంగ సూత్రాలను పాటించమని నేను చెప్తున్నా. ఆ పాటించమని చెప్పిన వాడికి, అంటే అంబేద్కర్ గారు చెప్పిందే నేను చెప్తున్నా, మళ్ళీ ఆయనకి దండేసి మళ్ళీ నన్ను తిడతారు. అక్కడికి వెళ్ళి తిడితే తిట్టారు. ఈ సాక్షి వరకు ఇంకో పని లేదు, ప్రతిరోజు ఇయ్యే వార్తలు. అంటే మతాల మధ్యన చిచ్చు పెట్టేది సాక్షా నేనా? అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్పేది నేను. ఆయన సాక్షిగా ఈ సాక్షిలో నాకు ఏ మతం అయితే నాకు గౌరవం ఉందో ఆ మతానికి నాకు మధ్యన ఏదో ఆ మత ద్వేషలాగా మాట్లాడుతున్నారు. నా మతాన్ని నేను ప్రేమించుకుంటామంటే మీ మతాన్ని నేను ద్వేషిస్తున్నానని కాదు. ప్లీజ్ అండర్స్టాండ్ మై డియర్ సాక్షి ఎడిటర్, స్టాప్ పబ్లిషింగ్ దిస్ కైండ్ ఆఫ్ రబ్బిష్ న్యూస్ హీర్ ఆఫ్టర్. వాళ్ళేదో తెలుసో తెలియకో దండేశారు. నేను ఆయనకి నిజమైన గౌరవం ఇవ్వమని నేను చెప్తున్నా, అంతే. అది దానికి మీరు ఈ రకంగా మా మధ్యన లేనిపోయిన కలతలు సృష్టించే ప్రయత్నాలు చేయటం మంచిది కాదు. ఆఖరి ఒక మంచి మాట చెప్పేసుకుని ఒక ఇంపార్టెంట్ ఇష్యూకి వెళ్దాం. ఒక 2 నిమిషాలే. ఇది ముఖ్యంగా మా అమరావతి రైతు సోదరులకి సోదరీమణుల్ని ఉద్దేశించి చెప్తున్నది. ధైర్యం అనేది మన కంటికి కనిపించని ఆయుధం. అలాంటి ఆయుధం మన చేతిలో ఉంటే ఎలాంటి శత్రువునైనా ఓడించవచ్చు. ధైర్యం అనేది మన కంటికి కనిపించని ఆయుధం. అలాంటి ఆయుధం మన చేతిలో ఉంటే ఎలాంటి శత్రువునైనా ఓడించవచ్చు. ఇది మీ అందరిలో ఉన్నది ధైర్యం. కానీ ఆ ధైర్యాన్ని విడవద్దు. ఎన్ని కుట్రలు చేసినా, వేడీలు వేసినా, బ్లేళ్లతో కోసినా మీ ధైర్యాన్ని మీరు విడనాడొద్దు అని నేను అమరావతి రైతులకి సోదరీమణులకి అందరికీ నేను చెప్పేది. దీన్ని స్ఫూర్తిగా తీసుకోండి, ధైర్యంగా ఉందాం. నిన్న శ్యామ్ దేవాన్ గారి వాదనలన్నీ కూడా చదివాను ఈరోజు ఉదయం. ఇవాళ కూడా ఉన్నాయి వాదనలు. చాలా సక్రమంగా అనుకున్న రీతిలోనే సాగుతున్నాయి. 100కి 100 న్యాయం జరుగుతుంది. బట్ ఈ ధైర్యం అనే ఆయుధాన్ని మటుకు ఎప్పుడూ కూడా అరక్షరం కూడా దయచేసి పక్కన పెట్టొద్దు. ఇప్పుడు ఈరోజు ఉదయం గతంలో రాయలసీమలో ఒక ఇంపార్టెంట్ కమ్యూనిటీ వాల్మీకి బోయ రామాయణ మహాగ్రంథాన్ని రచించిన వాల్మీకి కులానికి చెందిన వాల్మీకి బోయల కులాన్ని అప్పట్లో మరి కారణం ఏదైనప్పటికీ 1956 వరకు షెడ్యూల్ ట్రైబ్స్లో ఉన్నారు. ఈ రోజుకి వారి బంధువులందరూ విడిపోయిన కర్ణాటకలో ఉన్న వాళ్ళందరూ షెడ్యూల్ ట్రైబ్లోనే ఉన్నారు. అలాగే ఇతర జిల్లాలు, కోస్తాంధ్ర జిల్లాల్లో ఉన్నవారు కూడా షెడ్యూల్ ట్రైబ్స్లోనే ఉన్నారు. కానీ కొన్ని రాజకీయ కారణాలని అంటున్నారు. మరి కారణాలు అన్నది సుస్పష్టం.
56లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బళ్ళారి అటు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో వీరి ప్రాబల్యాన్ని తగ్గించాలనో మరే కారణం అప్పుడు దాకా షెడ్యూల్ ట్రైబ్స్లో ఉన్నదాన్ని బీసీఏగా మార్చడం జరిగింది. వాల్మీకి బోయలే షెడ్యూల్ ట్రైబ్ కానప్పుడు అసలు ఆ క్లాసిఫికేషన్కి అర్థమే లేదు. ఇదే మొన్న అసెంబ్లీలో కూడా 2017లో గత ప్రభుత్వం, ఏదైనా ప్రభుత్వం, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనుకుంటాం తప్పు, ప్రభుత్వం అసెంబ్లీలో కూడా తీర్మానం చేసింది. ఈరోజు ఆ సంఘ పెద్దలు నలుగురితో మద్దిలేటి గారు, ఆశేష్ గారు, నాగరాజు, ఇంకా ఇంకో పేరేంటమ్మా వినోద్, వీరందరినీ తీసుకుని సంబంధిత షెడ్యూల్ ట్రైబ్ సెంట్రల్ యూనియన్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ అర్జున్ ముండా గారిని ఈరోజు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని ప్రాసెస్లో పెట్టి ప్రయత్నం చేశాం. డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రికమెండేషన్ ఇచ్చింది. సో సంబంధిత శాఖాధికారులకి వీరి కష్టాన్ని తెలియజేసి రండి, మీరందరూ వీరి కష్టాన్ని తెలియజేసి డెఫినెట్గా త్వరలో మరి మా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకొంచెం కోఆపరేట్ చేస్తే డెఫినెట్గా త్వరలో ఇది సాధిస్తామన్న పరిపూర్ణ విశ్వాసం ఉంది. ఒకసారి ఈ కుల పెద్దలు ఒకసారి మీరు ఏం జరిగిందంటే ఒకసారి మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే. కుమార్ సార్, అందరికీ నమస్కారములు. నా పేరు వినోద్ కుమార్. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము. దేశంలోని ప్రతి రాష్ట్రంలో వాల్మీకి బోయ కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనుభవిస్తూ ఉంటే కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే బీసీఏలుగా పరిగణించబడుతున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కొన్ని రాజకీయ దుష్టశక్తుల వల్ల ఆ రోజు వాల్మీకి బోయల అభివృద్ధిని ఓర్వలేక ఏజెన్సీ 5 జిల్లాల్లో ఎస్టీలు గాను 8 జిల్లాల్లో బీసీఏలు గాను పరిగణించడం జరిగింది. గత కొన్నేళ్లుగా ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తూ వాల్మీకి బోయలు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో రాస్తారోకోలు జరిగినప్పటికీ గత ప్రభుత్వం 2017 డిసెంబర్ 2వ తారీఖున అసెంబ్లీలో తీర్మానం చేస్తూ కేంద్రానికి ఫైల్ రిఫారెన్స్ చేయడము జరిగింది. దాని తర్వాత 2019 ఎన్నికలకు ముందు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు కావచ్చు, ఓదార్పు యాత్రలు కావచ్చు, బహిరంగ సభల్లో కావచ్చు, ఇలా పలు సందర్భాల్లో రాయలసీమలో అనంతపురం, కర్నూలు జిల్లా, కడప ఇట్లా ప్రతి చోట వాల్మీకి బోయల న్యాయమైన కోరికను, రాజ్యాంగబద్ధమైన కోరికను మా పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మా ఎంపీల ద్వారా ఫాలో చేయించి మీ న్యాయమైన కోరికను మేము సాధించి పెడతామని చెప్పడం జరిగింది. అది నమ్మిన మేము వాల్మీకి బోయలందరూ ఆంధ్రప్రదేశ్లో 40 లక్షల వాల్మీకి బోయలు రాయలసీమలో సాలిడ్గా కర్నూలు కావచ్చు, అనంతపురం, కడప కావచ్చు, చిత్తూరు కావచ్చు భారీ మెజారిటీతో వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. దాని తర్వాత ఇప్పటికీ ఎన్నో అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి. ఇప్పటి వరకు 17 నెలల పాలన కూడా అయిపోయింది. కానీ ఇంతవరకు వాల్మీకి బోయల విషయం ఎక్కడే కానీ జగన్ గారి నోట రావడం లేదు. ఆ విషయంపై ఎక్కడే కానీ ప్రస్తావన రాకపోవడం మేము మా దురదృష్టకరంగా భావిస్తూ మేము ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మాత్రం మాత్రం చెల్లించకపోవడము చాలా బాధాకరము. కాగా మేము మొన్న కొన్ని రోజుల కిందట మా ఎంపీ మా గోడుని శ్రీ గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారికి చెప్పుకున్నాము. చెప్తే వెంటనే దాని గురించి సార్ గారు ఎంక్వైరీ చేసి ఎస్ ఇది నిజమైన న్యాయమైన కోరికనే ఇది అనేసి మీరు మీ టీంతో కలిసి ఢిల్లీకి రండి, నేను దానికి సంబంధించిన ఎక్కడైతే ఆ ఫైల్ ఉంది, ఎక్కడైతే మనకు అది జరగాలి, ఎక్కడైతే ప్రస్తుతం ఉందో దాన్ని వెంటనే నేను ఎంక్వైరీ చేస్తానని చెప్పేసి మాకు ఈరోజు ట్రైబల్ సెంట్రల్ మినిస్టర్ అర్జున్ ముండా గారి అపాయింట్మెంట్ ఇప్పించి సార్తోని సంప్రదింపులు జరిగి మొత్తం పూర్తి వివరాలు సార్ గారు జరిగింది. మేము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాము, దయచేసి 40 లక్షల బోయలకు మీరు ఇచ్చిన మాట తప్పను, మడమ తిప్పను, చిత్తశుద్ధితో పనిచేశామని చెప్పారు.
చేస్తున్నారు ఏమో కానీ మా బోయలకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారని మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం సార్. కావున మాకు ఇప్పటికైనా మా ఎందుకు దయ ఉంచి మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాకు మాట ఇవ్వడం జరిగింది. మా మాట నిలబెట్టుకొని వాల్మీకి బోయల చిరకాల కోరిక, న్యాయబద్ధమైన కోరికను మీరు సాధించి పెట్టాలని చేసి నేను ఈ పత్రికాలేఖంగా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మాకు ఈరోజు ఇంత చక్కటి అవకాశం కల్పించి సెంట్రల్ మినిస్టర్గా అపాయింట్మెంట్ ఇచ్చి దగ్గరుండి మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్య పరిష్కారానికే కృషి చేస్తున్న శ్రీ గౌరవనీయులు రఘురామ కృష్ణ సార్ గారికి అభినందనలు తెలియజేసుకుంటాం సార్. ఈ విధంగా మాకు ఎస్టీ కోరికలో మా 40 లక్షల బోయలు ఈ సమస్యపై ఎవరైతే పరిష్కారం చేస్తారో వాళ్ళకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. జై వాల్మీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీగానే నేను ఈ బాధ్యత చేయడం జరిగింది. డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు కాబట్టి ఆయన మాటలో భాగంగా నేను ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం జరిగింది. డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీగా ఆర్ అదర్వైజ్ ఒక ఎంపీగా కూడా ఇది డెఫినెట్గా చాలా జెన్యూన్ రిక్వెస్ట్ కాబట్టి అవసరమైతే దీనికి ఇతర పార్టీలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇతర పార్టీల మద్దతు అవసరమైతే కూడా డెఫినెట్గా నేను కృషి చేసి ఎంత కష్టమైనా చాలా కోరిక జమీను కాబట్టి అవుతుందన్న పరిపూర్ణ విశ్వాసం ఉంది. మళ్ళీ మరొకసారి మా మాట తప్పని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట కూడా పాదయాత్రలో ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా మరి ఆయన ఇవ్వకపోయినా ఏదో మీడియా సమావేశాలు చూస్తారు కాబట్టి డెఫినెట్గా ఆయన సహకారం కూడా అవసరమైతే అడిగి తీసుకుని ఇది వీరి కళల్ని 40 నిజం చేసే దిశగా ముందుకెళ్తాం. డెఫినెట్గా సాధిస్తామని నమ్మకం ఉంది. వీ ఆల్సో రిక్వెస్ట్ ది కోఆపరేషన్ ఆఫ్ ద మీడియా. మీరు కూడా యూ కవర్ ద న్యూస్ వెల్. రేపు న్యూస్లో కూడా పేపర్లో కూడా కవర్ చేసి వీరి కోరికలు న్యాయమైన కోరికలు అనేది ప్రజలందరికీ కూడా తెలియజేయవలసిన బాధ్యత మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.